కేజ్రీవాల్ ఏది చేసినా సంచలనమే. ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన ఓ సాధారణ పౌరుడిలానే ఉంటున్నారు. మామూలు కారులో ప్రయాణం, స్టీల్ గ్లాస్తో నీరు తాగడం, బాడీగార్డులు లేకుండానే జనాల మధ్యకు వెళ్లడం వంటివి ఢిల్లీ వాసులను మరోసారి ఆకర్షించింది. ఇటీవల ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారానికి మెట్రో రైల్లో వచ్చిన ఆయన గురువారం అలాంటి ప్రయోగమే ఇంకోటి చేశారు. ఇంతకు ముందున్న సీఎంల కన్నా భిన్నంగా ఢిల్లీ శివారు కౌసాంబిలోని తన ఇంటి నుంచి శాసనసభకు బుగ్గ కారులో కాకుండా నీలిరంగు వ్యాగనార్ కారులో బయలుదేరారు. దానిపై ఎలాంటి బల్బు లేదు, కుయీ కుయీమనే సైరన్లు అసలే వినపడలేదు. వెనక ముందు పోలీస్ కాన్వాయ్ లేదు. అతి సాధారణ పౌరుడిలా ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఆగుతూ 16 కిలోమీటర్లు సాగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగుతూ ప్రయాణాన్ని ముందుకు సాగించారు. అయితే సీఎం పక్కన వెళ్తున్న వారంతా ఆయన్ను చూసి అవాక్కయ్యారు. సీఎం పక్కనే బండి నడపడం గర్వంగా ఫీల్ అయ్యారు. మరికొందరైతే ఆయన సింప్లిసిటీకి జోహార్ కొట్టారు. తమ సెల్ ఫోన్ కెమెరాల్లో కేజ్రీని బంధించారు. కేజ్రీవాల్ మాత్రం తనదైన చిరునవ్వుతో వారిని పలకరిస్తూ చేతులూపుతూ ముందుకు సాగిపోయారు. ఇప్పటి వరకు వీఐపీలు వస్తున్నారంటే ఆ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నానా హడావుడి చేసే ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు సైతం ఈ ముఖ్యమంత్రి వెళ్లిన విషయం కాసేపటికి కాని తెలియలేదు.